ఎన్నికల సంఘాన్ని బీజేపీ ప్రభావితం చేస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. ఈసీని గుప్పిట్లో ఉంచుకుని జూబ్లీహిల్స్లోనూ ఓట్ల అవకతవకలకు పాల్పడుతుందని ఆరోపించారు. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని ప్రజలు భావించారన్న మహేష్ ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు. బీజేపీ పార్టీ ఒక రాష్ట్రంలో ఒక రకంగా, ఒక రాష్ట్రంలో ఒక రకంగా, ఒక రాష్ట్రంలో జోడిస్తా ఉంటే ఒక రాష్ట్రం తీసేస్తా ఉన్నారు. వారి పార్టీ గెలుపుకు అనుకూలంగా పరిస్థితులు మరుచుకుంటా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో విఘాతం కలిగించే ప్రక్రియ. ఎన్నికల కమిషన్ అంటే మనకు టీఎన్ శేషన్ గుర్తొస్తారు. బడా బడా రాజకీయ నాయకులు వణుకు పుట్టించినటువంటి ఎలక్షన్ చీఫ్ కమిషనర్. ఇవాళ కమిషనర్లు బీజేపీ పార్టీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ హెడ్స్ లాగా మారిపోయినారు, వారికి తాబేదారులుగా మారిపోయినారు. రాహుల్ గాంధీ ఇంత ప్రూఫ్, ఇంత సమాచారంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ప్రశ్నిస్తే జవాబు చెప్పాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజకీయ పార్టీలాగా మారి వ్యవహరిస్తూ రాహుల్ గాంధీ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం కూడా బీజేపీ చెప్పు చేతుల్లో ఉంది. బీజేపీకి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా మారిపోయినటువంటి దుస్థితిది.